నెల్లూరు జిల్లా మరిపాడు మండలం సింగనపల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి మృతి చెందింది. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. టైగర్ జోన్ కావడంతో వాటి భద్రతకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారి శేఖర్ తెలిపారు. R&B అధికారులు ఇక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణానికి సహకరించాల్సిందిగా ఫారెస్ట్ అధికారి శేఖర్ కోరారు. బోర్డులు పెట్టాము, ఇక్కడ టైగర్ జోన్ ఉంది, ఇక్కడ పోతున్నాయని ఇండికేషన్స్ పెట్టాము. మేము స్పీడ్ బ్రేకర్లు ఏమని కూడా వాళ్ళకి విన్నవించాము. వాళ్ళు ఏంటంటే ఇది NH రోడ్డు రూల్స్ ప్రకారం స్పీడ్ బ్రేకర్లు వేయకూడదు, ఆ రూల్స్ వర్తించవు చేయవు అని చెప్పేసి వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు. దానికి ఏం చేయాలి పర్యావరణం అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కట్టేస్తాము మీరు అని చెప్పేసి దాని విధంగా ప్లాన్లు జరుగుతున్నాయి. త్వరలో అవి కూడా స్టార్ట్ అవుతాయి. అంతవరకు కొంచెం మనం జాగ్రత్తగా ఉండవలసిన విన్నపం చేసి గతంలో నేను రాకముందు 2022లో ఇక్కడనే ఒక చిరుతపులి చనిపోయినట్టుగా మనకు రికార్డు తెలియజేస్తున్నాయి. అవి కూడా ఈ రోడ్డు ఈ సైడు ఆ సైడు ఫారెస్ట్ ఉంది. రోడ్డుకి ఇరువైపుల ఫారెస్ట్ వల్ల కొంచెం మనకు ఈరోజు జరిగిన సంఘటన ఒక దుప్పినేది తరుముకుంటూ వచ్చినట్టుగా ఆ దుప్పి పాస్ వెళ్ళిపోయింది. ఇది కొంచెం లేట్గా దాని వెనకాల వెంబడిస్తుంది కాబట్టి అది అటు ఇటు చూసుకోలేదు. ఆ స్పీడ్గా రావడం వాహనం హిట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి మనమే వాటికి తెలియదు కదా అంత వాహనం హిట్ అవుతుంది అని చెప్పేసి మనమే దాన్ని చేస్తాం. ఈ విధంగా ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయని తెలిపిన దానివల్ల అధికారులు NH వాళ్ళ అథారిటీలో మాట్లాడి దీన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ వేసేదానికి ప్రతిపాదనలు ఆల్మోస్ట్ అంతా అయినాయి. త్వరలో అవి కూడా ప్రారంభమవుతాయి.